రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10% సీట్లు గెలుచుకున్నా తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. గతంలో జరిగిన 2 సిట్టింగ్ స్థానాల ఉప ఎన్నికల్లో కనీసం ఒక్క చోట కూడా గెలవలేదని పార్టీ ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. 2 ఏళ్లలో నేనే సీఎం అవుతాను అని కేటీఆర్ అంటుంటే నవ్వొస్తుందని, క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా పగటి కళ్ళు కంటున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల పార్లమెంట్ జరిగితే గుండు సున్నా మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ ఏ విధంగా 6 నెలల పార్లమెంట్ జరిగితే గుండు సున్నా వచ్చింది, ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ అయితే నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిలో ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే, మొన్నటి దాకానేమో ఉన్న 10-20% ఏడపోతున్నారని సన్మానం అని తిరిగిన ఊళ్ళలో దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు, దేనికైనా దానికి సిద్ధం. నేను మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ ఏ విధంగా 6 నెలల పార్లమెంట్ జరిగితే గుండు సున్నా వచ్చింది, ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ అయితే నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం